Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Philippians, chapter 4, verse 4. నేటి దినం మన ధ్యానం కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి తీసుకొనబడింది. Oh, this is a well-known promise. ఇది అందరికీ మనకు బాగా సుపరిచితమైన వాగ్దానం. Rejoice in the Lord always, and again I say rejoice. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. In the final chapter of Philippians, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని చివరి అధ్యాయంలో we find Paul giving exhortations that are both specific and also general in nature. పౌలు ఇక్కడ నిర్దిష్టమైనటువంటి హెచ్చరికలు, సహజంగా ఉండేటువంటి హెచ్చరికలు కూడా ఇస్తున్నాడు. We see in verses 1 to 3 where Paul gave specific exhortations to individuals there at Philippi. 1-3 వచనాల్లో ఫిలిప్పీలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా నిర్దిష్టమైనటువంటి హెచ్చరికలు ఇచ్చాడు. Now in verse 4, ఇప్పుడు 4వ వచనంలో we find the first of several exhortations which are certainly needful for all Christians. అనేకమైన హెచ్చరికల్లో మొదటిదిగా ఇక్కడ అంటే ప్రతి క్రైస్తవుడికి అవసరమైనటువంటి హెచ్చరిక చూస్తున్నాం. Rejoice in the Lord always, again I'll say rejoice. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. You may recall that joy is the keynote of the epistle. చూడండి, ఈ ఆనందించుడి అనేది ఈ పత్రికలో ఒక ముఖ్యమైనదిగా, ముఖ్యాంశంగా మనం చూడొచ్చు. Not less than 16 times in this epistle, in these 4 chapters, Paul uses the word or a derivation of it. ఈ 4 అధ్యాయాల్లో కూడా 16 సార్లు కన్నా తక్కువేమీ రాయబడలేదు ఈ మాట, ఈ పదం గురించి. We see it in ఇది ఎక్కడెక్కడ చూస్తున్నామంటే first chapter, మొదటి అధ్యాయంలో verse 4, 4వ వచనం, in 18th verse twice, 18వ వచనంలో 2 పర్యాయాలు, and in verse 25, 25వ వచనంలో, and 2:2, 2వ అధ్యాయం 2వ వచనంలో, and 2:17 twice, 2వ అధ్యాయం 17వ వచనంలో 2 పర్యాయాలు, 2:18 twice, 2వ అధ్యాయం 18వ వచనంలోను 2 పర్యాయాలు, 2:28, 2వ అధ్యాయం 28వ వచనంలోను, 2:29, 2వ అధ్యాయం 29వ and in వచనంలో, 3:1, 3వ అధ్యాయం 1వ వచనం, in 4:1, 4వ అధ్యాయం మొదటి and వచనంలో, in 4:4 today's meditation 2 times, 4వ అధ్యాయం 4వ వచనం అనగా నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో 2 and పర్యాయాలు, in 4:10. 4వ అధ్యాయం 10వ వచనంలో. So in this study I will share a few observations about how we are to rejoice in the Lord always. ఈ పట్టణంలో ఎల్లప్పుడూ మనము ప్రభువునందు ఎట్లా సంతోషించగలం, ఎట్లా ఆనందించగలం అనే విషయాలు నేను చెప్తాను. First of all, notice that మొదటి సంగతి గమనించండి, this joy is to be experienced always. ఈ ఆనందం అనేది ఎల్లప్పుడు కూడా మనం అనుభవిస్తూ ఉండవలసినది. Not just an occasional experience, not for exceptional people. ఏదో ఒక సందర్భాన్ని బట్టి లేదో కొందరిని బట్టి ఆనందించేది అనేది కాదు. But in darkness as well as in light. మనం చీకటి పరిస్థితుల్లోనూ వెలుగుగా ఉన్నప్పుడు మనం సంతోషించాలి. In trials as well as in triumphs. కష్టాలు వచ్చినప్పుడు, విజయాలు సాధించినప్పుడు మనం ఆనందిస్తూ ఉండాలి. That's what we read in James 1st chapter verses 2 and 3. ఆ మాటలే యాకోబు పత్రిక 1, 2, 3 వచనాల్లో చదవచ్చు. Romans chapter 5, 3 and 4. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4 వచనాల్లో కూడా మనం Yeah, చూడవచ్చు. today I will give you more number of verses so that you may meditate through the day. ఈ రోజు ఎక్కువైనటువంటి రెఫరెన్స్లు నేను చెప్తుంటాను, తద్వారా దినమంతా కూడా మీరు వీటిని ధ్యానించాలని. So not only darkness and also light, మరి చీకటి వెలుగు మాత్రమే కాకుండా, not only in trials and triumphs, కష్టాల్లోనూ మన విజయాల్లో మాత్రమే కాకుండా, this joy is not just for apostles but for all Christians. ఈ ఆనందం అనేది కేవలం అపోస్తలుల కొరకే కాదు, క్రైస్తవులందరికీ. 1 Peter 4, 12 and 13. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12, 13 And వచనాలు. secondly, రెండవది, consider the example of Paul who found joy always. చూడండి, ఎల్లప్పుడు కూడా ఆనందిస్తూ ఉండగలిగినటువంటి ఆ రహస్యం కనుగొన్న పౌలు జీవితం చూడండి. In his prayers he was joyful. Philippians 1:4. ఫిలిప్పీ 1:4లో ప్రార్థనలు యందు ఆనందించేవాడు. In the proclamation of the gospel under adverse circumstances he was joyful. 1:18. 1వ అధ్యాయం 18వ వచనం, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, శత్రువులు విరోధులను ఎదుర్కొన్నప్పుడు ఆనందించాడు. And in the unity of saints he was joyful 2:2. 2వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధులు
సహవాసం కలిగి ఉన్న, ఐక్యత కలిగి ఉన్న ఆ సందర్భాల్లో ఆనందించేవాడు. And in the prospect of being a martyr for Christ also he was joyful. 2:17. 2వ అధ్యాయం 17వ వచనం, క్రీస్తు కొరకు హతసాక్షిగా చేయబడుతున్న సందర్భంలో కూడా ఆనందంగా ఉండేవాడు. In the love of the brethren he was joyful. 4:10. 4వ అధ్యాయం 10వ వచనం, సహోదరుల ప్రేమయందు ఆనందించాడు. So truly Paul rejoiced always. కాబట్టి పౌలు నిజంగానే ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండేవాడు. But what was his secret? అయితే ఆయనకున్న రహస్యం ఏమిటిది? What was the source of this abiding joy? ఈ నిలిచి ఉండే ఈ సంతోషం, ఈ ఆనందానికి ఏంటి కారణము? In the Lord. ప్రభువునందు. This abiding joy is found in the Lord. నిలిచి ఉండే ఈ ఆనందము అనేది ప్రభువును బట్టి, ప్రభువునందు ఉంది. In this world there may be temporary joy. ఈ ప్రపంచంలో తాత్కాలికమైనటువంటి ఆనందం ఉండొచ్చు. Oh, some people they will be so joyful in drugs, that is alcohol and other tobacco etc. కొంతమంది చూడండి మాదక ద్రవ్యాలను బట్టి, అంటే పొగ త్రాగడము, మద్యం సేవించడం, వీటిని బట్టి ఆనందం అనుకుంటారు. Some people they are joyful in sexual pleasures, whether lawful or unlawful. కొంతమంది లైంగికపరమైన సుఖభోగాలను బట్టి, అవి న్యాయమైనవైనా కానీ అక్రమ విధానంలోనైనా కానీ అదే ఆనందం అనుకుంటారు. Some people they will be joyful in their material acquisitions. కొంతమంది వస్తురూపకమైనటువంటి సంపాదన బట్టి ఆనందిస్తుంటారు. But these are at best like riches which make themselves wings. ఇవన్నీ కూడా మహా అంటే ఒక ఐశ్వర్యం, రెక్కలు కట్టుకునే ఐశ్వర్యం లాంటిది. They fly away like an eagle toward heaven. అంటే ఇవి ఆ పక్షిరాజు వలె ఆకాశానికి ఎగిరిపోతాయి. They will not be there with you. అంటే అవి నీతో ఎప్పుడు ఉండవు. When the riches comes to you, to your pocket, they will come with wings. Anytime they will fly away. ఐశ్వర్యం, డబ్బు నీ దగ్గరకు వచ్చింది, నీ జేబులోనికి వచ్చింది అంటే రెక్కలు కట్టుకునే వస్తది, ఏ క్షణంలోనైనా ఎగిరిపోతుంది. That's what we read in Proverbs 23:5. ఆ మాటలు మనం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో చదవచ్చు. And at worst these pleasures are not permanent. They are passing pleasures of sin, as we read in Hebrews 11:25. ఇంకా చెప్పాలంటే హెబ్రీ 11:25 ప్రకారం చిరకాలము ఉండేటువంటి సుఖభోగం ఏమీ కాదు, ఇది అల్పకాల పాపభోగం అన్నాడు. Now if you go further, మనం ఇంకా ముందుకు వెళ్తే, but the joy that abides is only in the Lord. In the Lord it will abiding joy. If not, it is only temporal. నిలిచి ఉండే ఆనందం అంటే ప్రభువునందు మాత్రమే అయితేనే ఆనందం నిలిచి ఉంటుంది, దానికి వేరుగా ఉండదు ఈ ఆనందం. That is, అనగా that which comes from a personal and living and fruitful relationship with the Lord. అంటే దేవునితో నీకు వ్యక్తిగతమైన ఫలభరితమైనటువంటి ఆ సంబంధం బట్టి కలిగి ఉండటం బట్టి వచ్చేది. For in the Lord we enjoy. ప్రభువునందు మనము ఆనందించగలం. How? ఎట్లా? By having peace with God. Romans 5:2. రోమా 5:2 దేవునితో సమాధానం కలిగి ఉండటం వలన Yes, we can enjoy his help in temptations. శోధనలో ఆయన సహాయమును ఆనందించటం 1 వలన. Corinthians 10:13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13, Philippians 4:13. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13. Not only that, the అంతేకాకుండా assurance of God's companionship in the time of trial. He will be with us. మన కష్టకాలంలో దేవుడు మనతో కూడా ఉంటాడు, ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది అనే దానిని బట్టి కలిగే ఆనందం. Because he said that I'll never leave you nor forsake ఎందుకంటే you. నేను నిన్ను ఎన్నడు విడువను, ఎన్నడు ఎడబాయనని He ఆయన is our చెప్పినాడు. helper. ఆయన మన సహాయకుడు. Hebrews 13:5 and 6. హెబ్రీ 13:5-6 వచనాలు. These are the sort of things which provide a true and lasting joy. ఇవి నిజమైన నిలిచి ఉండే సంతోషాన్ని కలిగించేవి. Would not it be wonderful to be able to experience this abiding joy? నిలిచి ఉండే ఆనందాన్ని అనుభవించడం అద్భుతమైనది కదా. Well, why don't we? కాబట్టి ఎందుకు మనం వీటిని అనుభవించకూడదు? Why do many of those who have a personal relationship with the Lord often find themselves lacking joy in all circumstances? ప్రభువుతో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండి కూడా అనేక పర్యాయాలు వారి ఎదుర్కొనే పరిస్థితుల్లో, సందర్భాల్లో ఎందుకని ఆనందం లేని వారు ఉంటారు? Though they are having good relation with Christ, దేవునితో, క్రీస్తుతో వారికి మంచి సంబంధం ఉన్నా కానీ many times they will not be enjoying this wonderful joy. అనేక పర్యాయాలు ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. Why so? ఎందుకని అట్లా? Perhaps it is because there are often hindrances to abiding joy. ఒకవేళ నిలిచి ఉండే ఆ సంతోషానికి బహుశా ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు ఉండొచ్చు. What are they? అవేమిటివి? Memories of past failures. చూడండి, గత పతనాల గురించిన జ్ఞాపకాలు. And also the awareness of the present faults. అంతేగాని ఇప్పుడు ప్రస్తుతం కూడా ఏదో తప్పులో చేస్తున్నామనేటువంటి ఆ అవగాహన బట్టి Such often leaves people in a state of discouragement or depression. ఈ పరిస్థితి అనేక పర్యాయాలు ప్రజల్ని ఎంతో నిరుత్సాహకరమైన కృంగుదల పరిస్థితికి తీసుకొని వెళ్తాయి. Paul, however,
provides a solution in Philippians 3:12-14. ఏదేమైనా పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో దానికి మనకు పరిష్కారం చెప్తున్నారు. Realize your imperfection, కాబట్టి నీలో ఉన్న అసంపూర్ణతల గురించిన గ్రహింపు కలిగి ఉండాలి. yet press on to better things. అయినను శ్రేష్టమైన వాటి కొరకై ముందుకు సాగిపోవాలి. Forget your past failures. నీ గత పతనాలని మర్చిపో. Reach forward to future successes. భవిష్యత్తులోని విజయాల కొరకై నువ్వు సాగిపో, దూసుకొని పోవాలి. Yeah, some people, what is the hindrance? కొంతమందికి ఏమిటి ఆటంకాలు, అభ్యంతరాలు? Their natural temperament or disposition. వారి సహజమైనటువంటి చూడండి వారికి ఉన్న ఆ స్వభావము వాటిని బట్టి. Yeah, many people are naturally melancholic, that is always sad. చాలా మంది చూడండి స్వాభావికంగానే ఎప్పుడు విచారం, చింతతో ఉంటారు. So through genetic predisposition towards such an attitude, అలాంటి వైఖరి ఎడల జన్యుపరమైనటువంటి వైఖరిని బట్టి కూడా, and sometimes through the environmental influences as we are growing up, కొన్ని పర్యాలు ఎదుగుతూ ఉండగా మన చుట్టూ ఉన్నటువంటి పరిసర వాతావరణాన్ని బట్టి కూడా, that fellow is born in a rich family, why I am born in a poor family. వాడంత ధనిక కుటుంబంలో పుట్టాడు కదా, నేనేంటిది ఇలాంటి పరిస్థితిలో పుట్టాను. Sometimes these things will keep you sad. కొన్ని పర్యాలు ఇవన్నీ కూడా నిన్ను ఎంతో విచారకరంగా చేస్తాయి. There is no reason to be sad because it is already over. God has predestinated that. నువ్వు విచారంగా ఉండేదానికి ఏ కారణం అక్కడ ఏమీ లేదు, ఎందుకని దేవుడు ముందుగానే నిర్ణయించినాడు కదా వాటి గురించి. So yet in Christ we can be transformed. Romans 12:1 and 2. కాబట్టి రోమా 12:1-2 వచనాల ప్రకారం క్రీస్తుని బట్టి మనం రూపాంతరం చెందుతాం. And we can produce the fruit of the Spirit, that includes joy also. Galatians 5:22. ఆత్మ సంబంధం ఫలాన్ని మనము ఫలించగలము. అదే గలతీయులకు రాసిన పత్రిక 5:22లో సంతోషం, ఆనందం కూడా ఒక భాగం. Some believers, they can't enjoy this abiding joy because of depressing circumstances. కొందరు విశ్వాసులు నిలిచి ఉండే ఈ ఆనందాన్ని అనుభవించకుండా ఉండేదానికి కారణము వారు ఎంతో నిరాశ, నిస్పృహలో ఉంటారు. It is easy to be joyful when everything is going well. అంత బాగా సజావుగా సాగుతున్నప్పుడు ఆనందంగా ఉండడం అనేది సహజం. But when things go wrong, కానీ పరిస్థితులు ఏమైనా వ్యతిరేకంగా ఉంటే, so we have to think of it. దాని గురించి అప్పుడు మనం ఆలోచన చేయాలి. However, we see from the scriptures that even those times can be a time for rejoicing if we have the right perspective. ఏదైనా లేఖనాల నుండి మనం చూస్తాం, ఆ పరిస్థితుల్లో కూడా ఆనందంగా ఉండగలం. కారణం మనకి సరి అయినటువంటి ఆ దృక్పథం, వైఖరి ఉన్నప్పుడు. That is what we read in James 1:2-4. ఆ మాటలు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు. And then ఇంకా చూస్తాం, because of the sympathy with others we will be losing our joy. ఇతరులకు బట్టి కలిగే ఆ సానుభూతిని బట్టి కూడా మన ఆనందాన్ని కోల్పోతాం. Certainly a compassionate heart cannot be untouched by hardships of others. When other people are suffering, undoubtedly we will be feeling sad, that is losing our joy. నిశ్చయంగా ఇతరులు బాధపడతా ఉన్నప్పుడు మన వారిలో ఒక సానుభూతిని చూపిస్తున్న పరిస్థితి ఎదురైనప్పుడు మన సంతోషాన్ని కోల్పోతాం. So 12:15 of Romans. రోమీయులకు రాసిన పత్రిక 12:15. And yet properly spoken words of comfort and counsel can provide a joyful reprieve from the hardships others bear. అయినా ఆదరణకరమైనటువంటి ఆలోచన ఇచ్చేటువంటి ఈ మాటలు బట్టి ఇతరులు ఆ కష్టాల్లో వెళ్తున్నా గానీ మనం ఆనందంగా ఉండగలం. So when you give them comforting అంటే words, నువ్వు వారికి ఆ కష్టాల్లో ఉన్న వారికి ఆదరణకరమైన మాటలు చెప్తున్నప్పుడు, no doubt their hardships may make you joyless. వారి కష్టాలు, వారు పడుతున్న కష్టాలు నిన్ను ఆనందం కోల్పోయేటట్టు చేయొచ్చు. When somebody is weeping, you cannot be joyful. ఎవరైనా ఏడుస్తున్నారంటే, దుఃఖిస్తుంటే నువ్వు సంతోషంగా But ఉండలేవు when కదా. you give them comforting words, కానీ నువ్వు వాళ్ళకి ఆదరణకరమైన మాటలు then చెప్పినప్పుడు, if they become joyful, అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటే that joy will become your joy. ఆ సంతోషమే నీకు సంతోషంగా That is మారుతుంది. Proverbs chapter 16:24. అది సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం So చెప్తుంది. what is the conclusion today? ఈ రోజు ముగింపు ఏమిటి? Rejoice in the Lord always. ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి. What does it mean? దాని అర్థం ఏమిటి? It does not mean one is to be insensitive to the harsh realities of life. అంటే మన జీవితంలో కష్టాలు, పరిస్థితులు ఇవన్నీ కూడా రావు, దాని గురించి ఎరుక లేకుండా ఉండడం కాదు. But it does mean that one does not let the dark realities of light blind him to the radiance of joy that is found in the Lord. అయితే ప్రభునందు మనకున్నటువంటి ఆ తేజస్సు, ఆ సంతోషాన్ని ఈ ఇహలోక సంబంధమైన పరిస్థితులు నీకు గుడ్డితనం కలగజేయకుండా ఉండాలి. So have you found yourself going through life without this abiding joy? కాబట్టి నీ జీవితంలో ఈ నిలిచి ఉండే ఈ ఆనందం, ఈ సంతోషం
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, not only saving us, మమ్మల్ని రక్షించడం మాత్రమే thy కాకుండా desire is, O Lord, we must be always rejoicing. మేము ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూ ఉండాలన్నదే మీ ఆశ. And that rejoicing must be in the Lord. ప్రభా, ఈ ఆనందించుట అనేది ప్రభువునందే ఉంది. And that rejoicing must be always. ఈ ఆనందించుట అనేది ఎల్లప్పుడూ Oh, ఆనందిస్తున్నాం. what a higher and great plans you are having for us. ఎంత ఉన్నతమైన గొప్ప ప్రణాళికలు మా ఎడల కలిగి ఉన్నారు. Because of our limited understanding, many times we will be becoming sad. మాకున్న కొద్దిపాటి గ్రహింపును బట్టి ప్రభా మేము ఎంతో విచారంతో ఉంటాం. Oh, help us not to be like that. ఆ రీతిగా ఉండకుండా సహాయం చేయండి. Even, oh Lord, Paul is writing this letter from the prison. ప్రభా, ఇంకా పౌలు ఈ పత్రికని చెరసాలలో నుండి రాస్తున్నాడు. Just before his execution he is writing. ప్రభా, ఆయన చనిపోక ముందు రాస్తా ఉన్నాడు ఈ మాట. On that particular occasion also he is so joyful. ఆ సందర్భంలో కూడా ప్రభా ఎంతో ఆనందంగా ఉన్నాడు. Actually, people has to encourage him to be joyful because he is in the most difficult situation. వాస్తవంగా ప్రభా, పౌలు ఎంతో కష్టతరమైన పరిస్థితిలో ఉన్న కారణం బట్టి ప్రజలు వచ్చి ఆయన ఆదరించి ప్రోత్సహించవలసిన పరిస్థితి. But he is encouraging people. కానీ తానే ప్రజలని ప్రభా ప్రోత్సహిస్తూ The బలపరుస్తున్నాడు. attitude of true Christian can be seen in the life of Paul. నిజమైన క్రైస్తవుని యొక్క వైఖరి అనేది పౌలు జీవితాల్లోనే మేము చూడగలం. We people, for small things we will be losing our joy. మా మట్టుకైతే చిన్న చిన్న విషయాలకి ఆనందాన్నే కోల్పోతాం. Oh, when we see others suffering also, sometimes we lose our joy. ఇతరులు శ్రమలు బాధల్లో ఉంటే మా సంతోషాన్ని కోల్పోతాం. Help us to follow the principles what we have learned today. ప్రభా, ఈ దినాన్న మేము నేర్చుకున్న నియమాలని పాటించడానికి సహాయం చేయండి. Guide us throughout this day. దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. We do pray in the joy-giving name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆనందాన్ని ఇచ్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.